ఈరోజు నేను ఇన్స్టెంట్ ఉల్వా చారా అయితే ట్రై చేయబోతున్నాను. ఆ రెసిపీ ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. డీమార్ట్కు ఎప్పుడు వెళ్ళినా సరే డైరీ ప్రోడక్ట్స్ దగ్గర ఈ రెడీమేడ్ ఉల్వా చారు కనబడుతుంది. ఒకసారి ట్రై చేద్దామని ఒక చిన్న ప్యాకెట్ అయితే తెచ్చాను ఇంటికి. రెడీమేడ్ కాబట్టి ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఉల్వా చారు ఎలా కుక్ చేయాలనేది కూడా వాళ్ళు ప్యాకెట్ మీద బ్యాక్ సైడ్ మెన్షన్ చేస్తారు. మీరు చూడొచ్చు, ఆనియన్, కరివేపాకు అన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. మీకు టేస్ట్ కోసం ఇంకేమైనా కావాలనిపిస్తే వేసుకోవచ్చు. నేను అయితే కొన్ని ఆనియన్స్, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయలు వేస్తున్నాను టేస్ట్ కోసం. ఆల్రెడీ ఇవి ప్యాకెట్లో వచ్చాయి, బట్ ఫ్రెష్వి కొన్ని బాగుంటుందని వేస్తున్నాను. ఇవి ఆప్షనల్. మీరు వద్దనుకుంటే ఇవన్నీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి ఎక్కాక ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఎల్లిపాయలు వేసుకొని దానిలో ఈ ఇన్స్టెంట్ ఉల్వా చారు మిక్స్ వేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈ ఉల్వా చారు చాలా చిక్కగా ఉంటుంది, అందుకని కొంచెం నీళ్లు వేసుకొని పల్చగా చేసుకోండి. ఆ తర్వాత ఒక పొంగు వచ్చే వరకు ఉంచి దించుకోవాలి. అంతే, ఉల్వా చారు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఉల్వా చారు వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. రెగ్యులర్గా తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతే అండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.